హాయ్ నమస్తే అండి. సో నేనెవరో తెలియని వాళ్ళు ఫస్ట్ లావణ్య ఈదరా నేను సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ అండ్ హీలర్ని. సో ఇవాళ మన ముందు ఉన్నారు గీతాంజలి గారు నా స్టూడెంట్. తను 30 డేస్ అండ్ 90 డేస్ గ్రాఫోథెరపీ అండ్ హీలింగ్ సెషన్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇవాళ తన రిజల్ట్స్ ఏంటో మనతో షేర్ చేసుకోవడానికి ఇవాళ మనతో ఉన్నారు. సో గీతాంజలి గారు హ్యాపీ పేరెంటింగ్ కోచ్ అనమాట. సో తను వచ్చేసి హైదరాబాద్ నుంచి. తనకి ఇద్దాము తన గురించి తను ఇంట్రడ్యూస్ చేసుకోమని. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ గీతాంజలి గారు ఫర్ జాయినింగ్ టుడేస్ కాల్. యా, థ్యాంక్ యూ. హాయ్ లవణ్య గారు, నమస్తే. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. అవసరం అండి. యా. సో ఫస్ట్ నేను మీ దగ్గర ప్రీ హీలింగ్ సెషన్లో జాయిన్ అయ్యాను. అక్కడ నాకు ఆ సెషన్ చాలా బాగా అనిపించేసి నాలో చాలా బ్లాకేజెస్ ఉన్నాయి, హీల్ చేసుకోవాలని హ్యాండ్ రైటింగ్ అండ్ హీలింగ్ సెషన్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 30 డేస్లో నాలో లైక్ సమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, హెల్త్ ఇష్యూస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము వచ్చినప్పుడు నాకు స్టమక్ పెయిన్ ఉండేది చాలా. సో ఆఫ్టర్ ఆ 30 డేస్లో ఆ హీలింగ్ సెషన్స్లో నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో వచ్చే పెయిన్ కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు సమ్ టైమ్స్ గ్యాస్ ఫామ్ అవుతున్నా కూడా నాకు పెయిన్ అనేది రావట్లేదు. అండ్ నా స్లీపింగ్ ప్యాటర్న్స్ కూడా, అంటే టైమింగ్ పెరిగింది. అంతకుముందు ఇంటరప్టెడ్ స్లీప్ ఉండేది నాకు. ఇప్పుడు పడుకున్న 5-6 అవర్స్ అయినా కూడా హ్యాపీగా పడుకుంటున్నాను. నో ఇంటరప్టెడ్ స్లీప్స్. తర్వాత ఏమవుతుందంటే 1 అవర్ కూడా నాది ఇంక్రీజ్ అయింది స్లీపింగ్ ప్యాటర్న్. సో థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి మైగ్రేన్ హెడేక్ ఉండేది నాకు. ఆ మైగ్రేన్ హెడేక్ ఎవ్రీ వీక్ వచ్చేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ తగ్గింది. చాలా తక్కువ వస్తుంది, వచ్చినా కూడా కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. సో మైగ్రేన్ ఒకటి కంట్రోల్ అయింది. అండ్ తర్వాత లెగ్ పెయిన్ ఉండేది, రైట్ సైడ్ లెగ్ నీ పెయిన్. ఆ హీలింగ్ సెషన్స్ లో నీ పెయిన్ కూడా కంట్రోల్ అయిపోయింది నాకు. నౌ ఐఎమ్ నాట్ గెటింగ్ పెయిన్. సో హెల్త్ ఇష్యూస్ లో అయితే చాలా రిజల్ట్స్ కనబడ్డాయి నాకు. అండ్ హ్యాపీ. దెన్ తర్వాత ఇప్పుడు ఇంత అండర్స్టాండింగ్ చాలా పెరిగింది పిల్లల పైన. ఒకప్పుడు వాళ్ళు హోంవర్క్ చేయట్లేదు అలా అని నేను అనుకునేదాన్ని అనమాట. అంటే నాట్ అండ్ ఎగ్జాంపుల్ పిల్లలు చెప్తున్నాను, సంథింగ్ ఏదైనా జరిగింది అంటే ఐఎమ్ బ్లేమ్డ్ సమ్ అదర్ పర్సన్. సో మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత ద యాక్సెప్టెన్సీ అనేది పెరిగింది. సో మనలో ఏదైనా సరే మనము యాక్సెప్ట్ చేస్తేనే విల్ గెట్. సో యాక్సెప్టెన్సీ అనేది పెరిగింది అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. కమ్యూనికేషన్ చాలా బాగా చేయగలుగుతున్నాను ఇప్పుడు. సో నా ఎవరితోనైనా మాట్లాడాలి అని అంటే ముందు వెనక చాలా ఆలోచించేదాన్ని. చాలా సందర్భాలలో అసలు మాట్లాడాలా వద్దా అని చెప్పేసి డ్రాప్ అయిపోయేదాన్ని అనమాట. సో అలాంటిది నేను నా కమ్యూనికేషన్స్ ని చాలా, అంటే కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను. ఏదైతే చెప్పాలో దాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను. సో దట్ అప్పుడు అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ పెరిగింది నాకు. సో దాని తర్వాత కెరీర్ విషయంలో అయితే అసలు ఆ 120 డేస్ బిఫోర్ జస్ట్ ఐఎమ్ ట్రైన్డ్ సర్టిఫైడ్ యాజ్ ఏ పేరెంటింగ్ కోచ్ అండ్ బిహేవియరల్ థెరపిస్ట్. బట్ ఆ 120 డేస్ జర్నీలో నేను నా కెరీర్ పాత్ సెలెక్ట్ చేసేసుకున్నాను. కెరీర్ గా డిసైడ్ అయి హ్యాపీ పేరెంటింగ్ కోచ్ కమ్యూనిటీ రన్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ. నౌ ఐఎమ్ విత్ 10 మెంబర్స్ ఇన్ మై కమ్యూనిటీ. Awesome. ఎవ్రీ వీక్ కన్సిస్టెన్స్ గా వాళ్ళకి 2 క్లాసెస్ తీసేసుకుంటున్నాను, సెషన్స్ తీసుకుంటున్నాను. అండ్ గెట్టింగ్ రిజల్ట్స్. మదర్స్ నుంచి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ నేను 2 ఇయర్స్ అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఎప్పుడో 6 మంత్స్ కి ఒకసారి పోస్ట్ చేసేదాన్ని. నో ఈ 120 డేస్ లో కన్సిస్టెన్స్ గా కనీసం 7 to 8 వీడియోస్ అయితే చేశాను. సూపర్. సో అంటే గ్యాప్ అనేది తగ్గింది. నా వర్క్ ప్రయారిటైజ్ అనేది పెరిగింది. అండ్ నా కెరీర్ లో కొన్ని డెసిజన్స్ ని నేను కాన్ఫిడెంట్ గా తీసుకోగలుగుతున్నాను. అండ్ ఫర్గివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్గివ్నెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది నా దాంట్లో. ఇంతకు ముందు అసలు ఎవరైనా ఏదైనా చేస్తే అస్సలు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. నో, అందరినీ ఫర్గివ్ చేయడం వల్ల ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నామో నాకు మీ 120 డేస్ జర్నీలో తెలిసింది. సూపర్. సో
ఫర్గివ్‌నెస్ ఈస్ ద కీ టు హ్యాపీనెస్, టు సక్సెస్. యాహ్! సూపర్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఆహ్, సెల్ఫ్ కేర్. లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అండ్ హోపోనోపోనో, ఇవన్నీ ఎవ్రీడే నేను మార్నింగ్ చేస్తున్నాను. గ్రాఫోథెరపీ రాయడం అండ్ నా కోసం ఒక టైం అంటూ కేటాయించుకోవడం. సో, అది కన్సిస్టెన్సీగా జరుగుతూ వస్తుంది. ఇంతకుముందు లేవగానే అన్ని పనులు అలా చేసేదాన్ని. బట్ నా మీద సెల్ఫ్ కేర్ అనేది ఉండకపోయేది. నౌ ఈ 120 డేస్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది. అండ్ లైక్ నా కమ్యూనిటీలో వచ్చేసి ఐ యామ్ అట్రాక్టింగ్ ద పర్సన్స్, అంటే ఎవరైతే ఫోకస్డ్‌గా వర్క్ చేస్తారో వాళ్ళని నా కమ్యూనిటీలో అట్రాక్ట్ చేయగలుగుతున్నాననమాట. సో, మానిటైజింగ్ కూడా చేయగలుగుతున్నాను. మనీ పర్పస్‌గా అయితే నాలో ఉన్న చాలా బ్లాకేజెస్ పోయాయి. ఇంతకుముందు వస్తారా? రారా? చె నాకు అమౌంట్ వస్తుందా? రాదా? ఆ బ్లాకేజెస్ అన్నీ అలా ఉండిపోయాయన్నమాట. అసలు నేను చేయగలుగుతానా? లేదా? అని. సో, నాకిప్పుడు హ్యాపీగా నేను మానిటైజ్ చేసుకోగలుగుతున్నాను. మనీ మీదున్న ఇంటెన్షన్ అంతా పోయింది. ఆ బ్లాకేజెస్ అన్నీ పోయాయి. నౌ ఐయామ్ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్. థాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. అంటే థాంక్ యూ ఫర్ గివింగ్ ద ఛాన్స్. Thank you థాంక్ యూ. so much for being my student. Thank you so much for inspiring so many people. Thank you so much. సో ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇక్కడ అందరికీ, గీతాంజలి గారు కూడా అందరూ మీలాంటి వాళ్ళే. ఇఫ్ గీతాంజలి గారు ఖచ్చితంగా చేయగలరు అంటే ఖచ్చితంగా మీరు కూడా చేయగలరు. సో నమ్మాల్సింది ఎవరు? మిమ్మల్ని మీరు మాత్రమే. సో ఇది గీతాంజలి గారు 120 డేస్ జర్నీ గ్రాఫోథెరపీ అండ్ హీలింగ్ సెషన్ విత్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గీతాంజలి గారు ఫర్ యువర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ థాంక్ ఫర్ యూ మ్యామ్. గోయింగ్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ బై యూ. బై. బై బై.